విద్యావంతులు ఎలా వేస్తారో, కొత్తగా ఓటు హక్కు తీసుకున్న 40-45 లక్షల మంది ఇంచుమించు ఆ కొత్త ఓటర్లు ఎలా వేస్తారో, 2 లక్షలు 3 లక్షలు ఫ్లైట్ టికెట్లు తీసుకొచ్చి వచ్చిన వాళ్ళందరూ కేవలం వీళ్ళ పథకాలు వాళ్ళు ఏమైనా అందుకుంటున్నారా, ఎందుకు వస్తారో, వాళ్ళు ఎంతమంది ప్రభావితం చూపించారు. నేను అంటుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక రంగానికి నేను మంచి చేశాను కాబట్టి ఆ రంగం నాకు అనుకూలంగా ఉంటుందని ఎక్కడైనా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పగలరా? ఆయన నమ్ముకున్నది రెండే, ఒకటి అప్పుల్ని, 2 అరాచకాలని. రేపొద్దున్న కౌంటింగ్ రోజున కూడా 4,000 కోట్లు లేదు. ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్లు, ఎగ్జిట్ పోల్స్ రాకముందు 1కి 2, 1కి 3, 1కి 4 అంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత 1కి 5 అంట. ఇంకా నయ్యండి, మీకు వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, సామాన్లు పట్టిపోతున్నారు, అక్కడేమో ఫ్లైట్ టికెట్స్ ఫుల్ బిజీ, లేకపోతే అక్కడేమో రూమ్స్ బిజీ అని మాకెక్కడా కనిపించలా. నేను అంటుంది రేపొద్దున్న ఫలితాలు లేకపోతే వాళ్ళ 15కో 20కో ఎంతకో చెప్పినట్టు అక్కడ కమిటీ అయిన తర్వాత అయినా కూడా ఇంతమంది కలిసి వచ్చినా కూడా ఓటమి మాత్రం ఒప్పుకోరండి. వాళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున్న వాళ్ళ పేపర్లో ఇంతమంది కలిసి వచ్చినా మేము 15 స్థానాలు గెలుచుకున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి అది మా విజయం అని చెప్పుకుంటారు వాళ్ళు. అంటే అంతే తప్ప మేము ఓడిపోయాం లేకపోతే 5 సంవత్సరాలు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోయినా ఎక్కడని చెప్తాను, పొరపాటు కూడా చెప్పరు. ఏంటంటే ఇవన్నీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరిగింది. ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఏదో మన నాయకుల మొఖార విందం చూసో లేకపోతే ఇంకోటి కాదు, ఈ ప్రభుత్వం చేసే దురాచకాలన్నీ ఈ 5 సంవత్సరాల బట్టి భరాయించారు కదండి. ఇంట్లో కూర్చున్న కరెంటు బిల్లు వాళ్ళకి చెప్పదే ప్రభుత్వం, రోడ్డు మీద వెళ్తుంటే రోడ్లు చెప్పదా, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేవనే విషయం చెప్పదా, ఎక్కడ ఎన్ని వలస వెళ్ళిపోతున్న ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ వాళ్ళకి తెలియదా ఏ ప్రభుత్వం వస్తాయి ఏంటి, రాజధాని రైతుల గురించి చెప్పరా, వాళ్ళు ఏ విధంగా రోడ్డు మీద లాగొచ్చి కొట్టారన్నది. అంటే ఒక విధమైనటువంటి వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తికి ఏ విధమైన గుణపాఠం చెప్పాలో వాళ్ళకి తెలుసు. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా, ఒకవేళ డబ్బులు తీసుకునే వ్యక్తులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఈసారి ఎవరికి అందలం ఎక్కించాలని డిసైడ్ అవుతాడు. గతంలో 2019లో ఎంత కష్టపడ్డా కూడా ఒక్క ఛాన్స్ అన్నందుకు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కూడా ఇచ్చారు. అంతే, దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు, ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ఓడించారని నిర్ణయం వచ్చింది. ఆ సర్వే సంవత్సరాన్ని అన్నీ అది చెప్తున్నా. అందుకని నెంబర్లు కాస్త ఇంచుమించు కొన్ని ఎక్కువ చెప్పొచ్చు, కొన్ని తక్కువ చెప్పొచ్చు, కొన్ని మరి ఇందాక ఇప్పుడు వారు చెప్పుకుంటున్నటువంటి 5 సంస్థల్లో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఐపాక్ మీటింగ్ లో దేశం షాక్ అయిపోయి 150 దాటిపోద్దన్నవి కూడా ఈ 5 చెప్పలా. ఇంకా ఐపాక్ సంస్థ కూడా ఆశ్చర్యపోతుందంట. ఎందుకంటే ఐపాక్ సంస్థ మీటింగ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళి మనకి ఎంత వస్తున్నాయని చెప్పి ఈయన అడుగుతాం అనేసి ఐపాక్ సర్వే చేసిన సంస్థకి ఈయన చెప్పాడు, ఆయన మనకి ఇన్ని రాబోతున్నాయి, మీరు అందరూ ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి చెప్పి చాలా విచిత్రంగా ఉంటుంది. పార్టీకి చెప్పుకోవాలి కదా. అంటే పోనీ వారికైనా పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వారే కదా. మరి తర్వాత రోజునే వాళ్ళందరూ ప్యాక్ చేసుకుని తాళాలు వేసుకెళ్ళిపోయారు, అది వేరే సంగతి. వాళ్ళు ఇవ్వాల్సిన కారు బిల్లు కూడా ఇవ్వలేదంటే అక్కడ ఐపాక్ సంస్థ. వాళ్ళకి తెలుసు మాకంటే ఎక్కువగా నటిస్తున్నాడు ఏంటి బాబు ఈయన అని చెప్పి అనుకుని ఉంటారు. అంటే నేను అంటుంది ఒక విధమైన వాతావరణం చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్పగలరా, మిగిలిన వాళ్ళు కూడా తీసుకుందాం, ఇవి ఎగ్జాక్ట్ గా ఈ ఎగ్జాక్ట్ అవుతాయా? ఎందుకంటే 3-4 సార్లు ఇచ్చినవి ఫెయిల్ అయినవి ఉన్నాయి, లేదా 3 సార్లు జరిగి 4వ సారి ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఇవన్నీ మీరు చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నారా? విజయచంద్ర గారు రేపు రాబోయేది ఒక వేవ్ కాదు, ఒక సునామీ. సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు సునామీ రాబోతుంది. సుబ్బారెడ్డి గారి గురించి ఎందుకులే కానీ అంటుంది ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీలో 500, 1000 ఎన్ని ఓట్లు తక్కువ మెజారిటీతో అవసరమైతే మీరు చెప్పినట్టు నెంబర్లు క్రాస్ అవ్వచ్చు అంటది. ఈ మాత్రం గ్యారంటీ, దీంట్లో నో డౌట్. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పందేలు కాసుకున్న వాళ్ళు కూడా వెనక్కి వచ్చి బెట్టింగ్ వాళ్ళందరూ కూడా ఇంకేదో మన అవసరం ఏంటో అర్థమైందండి. అంటే నేను అంటుంది ఒక స్పష్టమైన మెజారిటీ ప్రజల నుంచి వచ్చిందండి. ఎప్పుడైనా సరే ఈ రోజున పొత్తు కూడా ప్రజలు కోరుకున్నారు, మీరందరూ కలిసి వెళ్ళండి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఈ రోజున విజయం అందించబోతుంది కూడా ప్రజలే. నీలేపాలెం గారు, రేపటి కౌంటింగ్ జాగ్రత్తల విషయంలో అంతా మీరు సాటిస్ఫైడా? రేపు పోస్టల్ బ్యాలెట్ ఇది బాగా హంగామా